విలువైందా, స్నేహం విలువైందా అంటే ఎవరైనా వెంటనే సమాధానం చెప్పరు. ఏం చెప్పాలని ఆలోచనలో పడతారు. కారణం, ప్రాణం ఎంత అమూల్యమైనదో స్నేహం కూడా అంతే గొప్పది. అందుకే చిరకాల మిత్రుల్ని ప్రాణ స్నేహితులని పిలుస్తుంటాం. ఇవాల్టి ఎపిసోడ్లో ఓ యువకుడికి ప్రాణాన్ని దక్కించుకోవాలా లేక స్నేహాన్ని బతికించుకోవాలా అన్నది తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఎందుకు జరిగింది, అందుకు కారణం ఎవరన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. మనందరికీ స్నేహితులుంటారు. స్నేహం చేయకుండా మనం బతకలేం. ప్రేమించడానికి ఓ వయసు ఉంటుందేమో గాని స్నేహించడానికి ఉండదు. ఇద్దరు ప్రాణ స్నేహితుల జీవితం ఎలా సాగిందో, చివరికి అది ఎలాంటి మలుపులు తిరిగిందో ఇప్పుడు చూద్దాం. రెండు శరీరాలు ఒక ఆత్మ అన్నమాట. ప్రాణ స్నేహితుడికి బాగా వర్తిస్తుంది. అభిప్రాయాలు అభిరుచులు ఒకటైనప్పుడు ఏ ఇద్దరి మధ్యైనా స్నేహం పుడుతుంది. ఆ ఇద్దరిని కలిపింది కూడా ఆ అనుబంధమే. ఒకరు నాగరాజు, మరొకరు రవి. వీళ్ళిద్దరూ కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణానికి దగ్గరలో ఉన్న ఏఎన్టీ క్లైన్ కాలనీలో ఉండేవాళ్లు. వీళ్ల మధ్య ఏ దాపరికాలు లేవు. రవిది సాధారణ కుటుంబం. అలాంటి కుటుంబాలు సహజంగా ఉండే సమస్యలే వాడికి ఉన్నాయి. రామగుండం సంస్థకు చెందిన ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో కాంట్రాక్ట్ కూలీగా పనిచేసేవాడు. రోజు పనవగానే నాగరాజును కలిసేవాడు. ఒళ్లంతా ఒకటే నొప్పులురా అని అతనికి చెప్పుకుని బాధపడేవాడు. రవి నా నొప్పుల నుంచి బయటపడేసేందుకు ఏదైనా ఉపాయం చెప్పాలి అనుకున్నాడు నాగరాజు. ఓ రోజు ఎప్పట్లాగే పని పూర్తయి ఇంటికొచ్చిన రవి తిన్నగా నాగరాజు దగ్గరికి వెళ్లాడు. రే, ఈ రోజు నుంచి నీ నొప్పుల బాధలు మర్చిపోయేలా చేస్తాను చూడు అంటూ అతన్ని మద్యం షాపుకు తీసుకెళ్లాడు నాగరాజు. అది మొదలు రోజు మద్యం షాపులో హాజరు వేయించుకుంటూనే ఉన్నారు. రవి పని నుంచి రావడం, నాగరాజును కలవడం, ఇద్దరూ తాగడం ఇదో దినచర్యగా మారింది. తాగుడుతోనే వారు సరిపెట్టుకోలేదు. కిక్కు కోసం కొత్త మార్గాలు వెతకడం మొదలుపెట్టారు. ఎవరైనా మంచిగా మారడం కష్టం కానీ చెడిపోవడం చాలా ఈజీ కదా. వీళ్ళు గంజాయి మత్తులో చిక్కుకున్నారు. ఒళ్ళు నొప్పులు తగ్గడానికని మద్యానికి అలవాటు పడి చివరకు గంజాయి వరకు వెళ్లారు. దానికి బానిసయ్యారు. గంజాయి మత్తులో రవి నాగరాజ్ ఇంట్లోనే నిద్రపోయేవాడు. ఇదంతా ఓ కోణమైతే వీళ్ల జీవితంలో మరో కోణం కూడా ఉంది. అది ప్రేమ వ్యవహారం.
రవి తన కుటుంబానికి బాగా తెలిసిన ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆమె సంధ్య. గోదావరి ఖనిలో ఉండేది. వీళ్ళిద్దరికీ నాగరాజు సహకరించేవాడు. సంధ్యపై తన మనసులో చిగురించిన ప్రేమ గురించి ఆత్మీయుడైన నాగరాజుకు చెప్పుకునేవాడు రవి. అతను కూడా రవి ప్రేమను ప్రోత్సహిస్తూ కావలసిన సాయం చేసేవాడు. తీరిక సమయంలో ఇద్దరు గోదావరి ఖనికి వెళ్లేవాళ్లు. అక్కడ రవి సంధ్యను కలిసేవాడు. ఇద్దరు ఏకాంతంలో మాట్లాడుకునేవాళ్లు. నాగరాజు ఆ ప్రేమ పక్షుల్ని ఒంటరిగా వదిలేసి చుట్టుపక్కల అటు ఇటు తిరిగేవాడు. వీళ్ళిద్దరి స్నేహానుబంధం చూసి సంధ్య కూడా ముచ్చటపడేది. అయితే ఈ స్నేహం ప్రేమతో పెనవేసుకున్న ఆత్మీయతను రెండు జతల కళ్ళు డేగలా వెంటాడేవి. నాగరాజు రవిని గమనిస్తున్నదెవరు? శత్రువులే లేని వాళ్లను ఎవరు వెంటాడుతున్నారు?